నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. బాగున్నారా? బాగున్నారా? మీరు బాగున్నారా? సొంతింటి కళ సాకారం అవ్వాలి అని చెప్పి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళకి తెలియకుండానే తీరిపోతుంటుంది. అది ఖచ్చితంగా భగవత్ అనుగ్రహం. ఖచ్చితంగా కొంతమందికి ఎంత ప్రయత్నించినా కూడా ఆ సొంతింటి కళ అనేది సాకారం కాదు. ఎందువలన ఏ బ్లాకేజ్ ఉండటం వలన అంటే డబ్బు ఉండి కూడా తీరకపోవడం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. డబ్బు లేకపోతే అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ డబ్బు ఉందండి, చేతిలో పడుకుని తిరుగుతున్నాము, ఎంత తిరిగినా తిరిగి తిప్పి పిప్పించేస్తుంది ఇది ఈ కోరిక అన్నట్టుగా చెప్తుంటారు. ఏం చేయాలండి సొంతింటి కళ నెరవేరాలి అంటే ఇందులో 2-3 విధాలుగా తీసుకోవాలి. సొంతిల్లు కళ అనేది అందరికీ ఉంటుంది. ప్రతి ఇంటి ఇళ్ళకి పెళ్ళవగానే నెక్స్ట్ కావాల్సి సొంత ఇంటికి వెళ్ళాలని కోరిక ఉంటుంది. డబ్బుండి పట్టుకుని తిరుగుతున్నాం, ఇల్లు దొరకట్లేదు అంటే ఒక పరిహారం. అసలు డబ్బులే కుదరలేదు అంటే అదొక పరిహారం. సో డబ్బులే అసలు కావాలి, కూరబెట్టుకొని చేసుకోవాలి అనుకుంటే ఒక పరిహారం ఉంటుంది కదా. సో అలా సొంతిల్లు కళ అనేది ఎవరికి నెరవేరాలంటే అందరికి నెరవేరాలి కంపల్సరీగా. వీళ్ళు చేయాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటంటే ఇంట్లో అలక్ష్మీ తత్వం లేకుండా ఉండడం చూసుకోవాలి. అప్పుడే ఇంకో ఇంటికి అవకాశాన్ని ఈ ఇల్లు ఇస్తుంది. ఉన్న ఇల్లు ఈ ఇల్లు వేస్ట్, ఈ ఇల్లు పడలేదు, ఈ ఇల్లు మన వల్ల కావట్లేదు, ఈ ఇంట్లో అన్ని విసిగే ఇండ్లు అని అనుకుంటూ ఉంటే ఆ ఇల్లు బాధపడితే ఇంకొక మార్గాన్ని చూపించదు. తప్పు చాలా మంది చేస్తారు. అయితే ఇంటికి వచ్చామంటే అసలు ఏం కలిసి రావట్లేదు అనే డైలాగ్ వింటూ ఉంటాం కదా సార్. అయ్యయ్యో, ఇవి అనకూడదు. అంటే కలియుగంలో ప్రతి విషయంలోనూ మనం ప్రతి విషయాన్ని ఫ్రస్ట్రేషన్ గా ఫీల్ అవుతాం. అది కోపమో ఆవేశమో కానీ ఏదేదో విసుగో, లేకపోతే కొన్ని విషయాలు అవసరం లేకపోయినా సరే మాట్లాడేస్తుంటారు. మీరు ఇంకా సొంతలు కట్టుకోలేదు అంటే మాకు ఇంకా అవకాశం ఇవ్వలేదు దేవుడు ఎందుకో అని అంటారు. అది కొంత తప్పే. అలా అనకూడదా? మాకు కూడా ఉందండి ఆ భాగ్యం, తొందరలో వెళ్తాం అని మాట్లాడాలి. ఇది వినడానికి కూడా బాగుంది. సో మాకు ఆ భాగ్యం ఉంది, ఖచ్చితంగా సాధిస్తాం, మేము మంచి పెద్ద ఇల్లు కట్టి రేపు మేము ఫస్ట్ మిమ్మల్ని పిలుస్తాం అని చెప్పాలి. అలా ఎప్పుడైతే మనం ఫిక్స్ అవుతామో భగవంతుడు అనుగ్రహం జరుగుతుంది. బ్యూటిఫుల్. ఆన్ దిస్ నోట్ అండి, ఇప్పుడు సందర్భం కాబట్టి చెప్తున్నా, మా సొంతింటి వీడియో పోస్ట్ చేసినప్పుడు ఒకళ్ళు కమెంట్ చేశారు, అన్ని మీకే అయిపోతుంటాయి మాకెందుకనో అవ్వవు అని కమెంట్ చేస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇలా కూడా అంతే కదా, వాళ్ళకి అయిపోయింది మాకు అవ్వట్లేదు, వాళ్ళకి అయిపోయింది మాకు అవ్వట్లేదు, ఇంకెక్కడ అవుతుంది. లక్ష్మీ తత్వం అంటే అదేనా, అంటే మనకి లేదు పక్క వాళ్ళకి ఉందని బాధపడకూడదు. మనకి వస్తుంది, మనకి ఆ యోగం ఉంది, అరే భలే కట్టుకున్నారు వీళ్ళు, మనం కూడా ఇంత బ్రహ్మాండం కడతాం ఇల్లు అని అనుకోవాలి. మనకి ఇంకా కుదరలేదు, వీళ్ళు బాగానే కట్టేసుకున్నారు, వీళ్ళు బాగానే పెట్టేసుకుంటున్నారు అన్ని నీట్గా డెకరేషన్స్ అన్ని, మనకేంటి అవ్వట్లేదు ఇంకా అనే ఆలోచన ఉండకూడదు. ఇది ముఖ్యంగా ఆడవాళ్ళకు ఉండకూడదు. సరే మగవాళ్ళు అనేది అనేక లక్షణాలు అనుకోండి, కానీ ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఏ విషయాన్నైనా పాజిటివ్ గా తీసుకొని బ్యాలెన్స్ గా ఉండగలుగుతుందో అన్ని పనులు సాఫీగా అవుతాయి వాళ్ళకి. సో మనకు అవ్వట్లేదు, మాకు కావట్లేదు, లేదు, కాదు, అవ్వదు అనే పదాలు వాడకుండా ఉంటే వీళ్ళు చక్కగా సాధించగలుగుతారు. అవుతుంది. మనకి పూర్వం మన చిన్నవాళ్ళు, మనకి చిన్నప్పుడే మనకి పెద్దవాళ్ళు నేర్పించేసారు ఇవన్నీ. ఇవాళ కొత్తగా మనం రెమెడీస్ కింద మాట్లాడుతున్నాం, కానీ చిన్నప్పుడు మనకి ఏం చెప్పారంటే ఏది కాదు లేదు అని అనొద్దు. అసలు వస్తువులు అయిపోతేనే నిండుకున్నాయి. ఇప్పుడు ఏదైనా పెరుగుందా అంటే నిండిపోయింది అని అంటారు. సో ఏ వస్తువు కొన అసలు లేదని పదమే రాకూడదు. ఇవాళ ప్రతి క్షణము మాట ముందు మాట వెనక లేదు, అవలేదు, లేదు, కాలేదు, మర్చిపోయాం, పోయాం, ఇదే పదాలు వాడడం వల్ల వీళ్ళు చాలా విషయాలు దూరం అవుతున్నారు. లేదండి మేము పాజిటివ్ గానే ఉన్నాం, ఎవరైనా కొనుక్కుంటే మేము సంతోషిస్తున్నాం అనే వాళ్ళు కూడా ఉంటారు. అయినప్పటికీ మాకు అలా సాకారం అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి మరి మీరు ఇచ్చేటటువంటి రెమెడీ ఖచ్చితంగా. సో ఇందులో ఏంటంటే కొంచెం మనం సొంతిల్లు అనేది ఒక బాధ్యత. సో ఆ బాధ్యత దగ్గరికి అవ్వాలంటే భగవంతుడి దగ్గరికి అవ్వాలి. అంతేగాని మేము సింపుల్ రెమెడీ చెప్పండి పెద్దిల్లు కట్టుకోవాలంటే కుదరదు. రెమెడీ కొంచెం పెద్దగానే ఉంటుంది, పెద్దిల్లు వస్తుంది, పిండి కొద్ది రొట్టె అంటే 100%. సింపుల్ గా అనేసుకుంటే మనం ఫిక్స్ అయిపోతే అది వచ్చేస్తుంది అంటే వచ్చేస్తుంది, మన కళలోకి మన ఊహలోకి వచ్చేస్తుంది ఇల్లు. కానీ చూడ్డానికి రావాలిగా, ఇళ్లలో రావాలిగా. చూడ్డానికి ఇళ్లలో రావాలి అంటే కొన్ని పరిహారం ఖచ్చితంగా చేయాలి. అది ఇంటి ఇల్లాలు ముఖ్యమైన బాధ్యత. తెల్లవారుజామునే లేవడం,
ఫస్ట్ ఆఫ్ ఆల్. మేము లేకపోయినా ఇల్లు కట్టుకున్నాం అండి అనేవాళ్ళు ఉన్నారు. కట్టుకోవచ్చు, తప్పేం లేదు. వాళ్ళకి యోగం కలిసి వచ్చి జాతకం యోగం ఉంది, కట్టేసుకున్నారు. కానీ ఆ ఇంటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక ఇల్లు నుంచి ఇంకో ఇంటికి పెద్ద పెద్ద ఇల్లు కొనుక్కుంటూ ఫస్ట్ ఫ్లాట్ కొన్నాం, తర్వాత విల్లా కొన్నాం, తర్వాత బంగ్లా కొన్నాం, తర్వాత ఫామ్ హౌస్లు కొన్నాం. ఇలా రావాలి అంటే కొన్ని ఆర్డర్స్ వెళ్ళాలి. ఏదో ఒక ఇల్లు చాలని మా బతుక్కి అని అన్నారు అనుకోండి, ఇంకంతే. మనమే ఫిక్స్ అయినప్పుడు భగవంతుని దిగిస్తాడు. మనమే ఫిక్స్ అయ్యి ఏదో ముందు ఒక ఇల్లు కొనుక్కునేవాడి ముందు, ఆ బంగాళ తర్వాత అని అన్నారు అనుకోండి, అయిపోయింది. సరే తదాస్తు, ఆ ఒక ఇల్లే కాదు, ఇది ఆరంభం. ఇంకా ముందు కొనిస్తాం. అందరికి రావాలి ఇల్లు అని చెప్పి తన మనస్తత్వంతో ఉండాలి. సో తెల్లవారుజామున మరీ తెల్లవారుజామున లేవకదు. సూర్యోదయం పూర్వం నిద్ర లేచి శుభ్రంగా స్నానం చేసి గుమ్మానికి పూజ చేయాలి. ఏది గడప లక్ష్మికి చెప్పాలి, ఈ గడప నుంచి మా సొంత గడపకి వెళ్ళేలాగా ఆస్వాదించమ్మా అని ఆవిడకి అక్కడే పూజ చేయాలి. 2 పుష్పాలు వేసి 2 అక్షంతలు వేసి దండం పెట్టుకొని చక్కగా పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని దండం పెట్టుకోవాలి. గుమ్మానికి ఎప్పుడు పసుపు రాసే ఉండాలి. ఒకవేళ పసుపు అయిపోయింది మళ్ళీ పసుపు రాయవే. చక్కగా రోజు ఇంత పసుపు తీసుకుని చేతితో అలా గుమ్మానికి రాసి ఒక బొట్టు పెట్టి అటొక పుష్పం ఇటొక పుష్పం పెట్టి ఏంటి శుక్రవారం పూట గుమ్మానికి 2 పక్కల దీపాలు పెట్టి, సో ఈ గడప లక్ష్మి నుంచి ఇంకో గడప మా సొంత గడప లక్ష్మికి వెళ్ళేలా అవకాశం మాకు ఇవ్వమ్మ కలిగించని చెప్పి ఇది చేయాలి పూజ. సో ఇంట్లో లేదు కాదు ఉండదు అనేసి కనీసం సొంత ఇంటికి వెళ్ళే వరకైనా సరే మీరు ఈ పద్ధతిని ఫాలో అయితే ఖచ్చితంగా సంవత్సరంలో సొంత ఇల్లు వెళ్తారు. ఈ పరిహారం చేసిన ప్రతి ఒక్కరు వెళ్ళారు నాన్న. ఇది నా ఒరిజినల్ ఎక్స్పీరియన్స్. ఎవరైతే గడప లక్ష్మి పూజ చేసి గడపకు బొట్టు పెట్టి శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో చేశారో ఖచ్చితంగా వాళ్ళు సొంత ఇంటికి వెళ్ళారు. సో పసుపు పెట్టడం అంటే రోజు పెట్టాలి. రోజు గడపని క్లీన్ చేసి వాటర్ తో మొత్తం జస్ట్ పసుపు మన చేతులు రాసుకుని మన కాళ్ళకి రాసుకుంటాం, మొహానికి కొంచెం రాసుకుంటాం, అలాగే కొంచెం చేతికి రాసుకుని పసుపుని ఆ పసుపు తీసుకెళ్ళి కొంచెం చేతికి గడపకి ఆ చివరి నుంచి చివరి దాకా. సో మళ్ళీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ రైట్ అనకండి, రైట్ నుంచి లెఫ్ట్ కి వచ్చేది. సో అక్కడ 2 బొట్లు పెట్టి 2 అక్షంతలు వేసి అమ్మవారికి నమస్కారం చేసి అంతే సొంత ఇంటికి వెళ్ళే అవకాశాన్ని భాగ్యాన్ని కలిగిస్తున్నావమ్మా. నువ్వు కలిగిస్తున్నావమ్మా అక్కడ అడగాల్సింది, కలిగించు అనకూడదు. కలిగిస్తున్నావు అని ఫిక్స్ అయిపోవాలి, ఆవిడ ఇచ్చేస్తుంది అని. సో ఖచ్చితంగా సొంత ఇంటికి వెళ్తారు. మంచి వాస్తున్న ఇల్లు, ఆ ఇంట్లోకి వెళ్ళి నుంచి దినదిన అభివృద్ధిగా బాగుంటుంది. ఇంట్లో కలిసి అన్ని కలిసి వచ్చాయండి, మాకు చాలా బాగున్నామండి అని చెప్తారు. ఇంకొకటి ఈ 1 year ఈ పూజ ఏదైతే చేస్తున్నారో ఈ చేసే ప్రాసెస్ లో ఎవరి ముందు ఎవరి కోసం అడగకూడదు. వీళ్ళకి బాగుందని అడగకూడదు, వాళ్ళకి వచ్చేసిందని బాధపడకూడదు, కంట్లో నీళ్ళు రాకూడదు, భార్య భర్తతో వాదించుకోకూడదు. కష్టంగా అయితే ఇదే ఎస్ఎల్ టాస్క్. వాదించుకోకుండా ఉండాలి అంటే పెద్ద టాస్క్. వాదించుకోకూడదు, ఎందుకంటే వాదించి సాధించేది ఏముంది, మనం ఏదో ఒక ఈగో సాటిస్ఫాక్షన్ తప్ప మనకి. అందుకని ఏంటంటే సరే ఒక 1 year కామ్ గా ఉంటే అనుకూలం సాధిస్తాం అని ఎవరిని చెప్పారనుకోండి ఖచ్చితంగా ఉంటాం కదా. అదే మన ఆఫీస్ లో మన బాస్ చెప్పారు, రోజు నీ ఉద్యోగం పొద్దున్న సాయం దాకా మాట్లాడుకుని కూర్చోవడమే నీ ఉద్యోగం, దానికి ఇంత శాలరీ ఇస్తాం అంటే ఏం చేస్తాం? ఖచ్చితంగా అలా కూర్చుంటాం కామ్గా. సో దగ్గర శాలరీ కోసం, అలాగే ఇప్పుడు మన లైఫ్ కోసం ఇది. సో వాదన అంటే మరి మా చిన్న గొడవలకి చిన్న మా సొంత ఇంటి కళని వాళ్ళు సాకారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి రెమెడీని మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.